ఎటువంటి షేప్ పట్టే అవసరం లేకుండా ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ అనేది ఎలా కుట్టాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం ఆది బ్లౌజ్ ఆధారంగా చూసుకుని ఒకసారి హ్యాండ్స్ అనేవి ఎంత పొడుగున్నాయో మిడిల్కి మెజర్ చేసుకుని ఒక డాట్ అనేది వేసుకుంటాం. తర్వాత కింద కూడా ఎంత వస్తుంది అనేది మిడిల్కి ఒక డాట్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలండి. తర్వాత అమ్రో నుంచి ఎంత వస్తుందో మార్కింగ్ చేసుకొని డ్రా చేసుకుంటున్నాం. ఇలా చాలా ఈజీగా అనేది బ్లౌజు సెట్ అయిపోతుంది. మనం అది బ్లౌజ్ నుంచి కట్ చేసుకున్నట్టయితే చాలా ఈజీగా అనేది మనకి బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది. మొత్తం మనం షోల్డర్ నుంచి ఆమ్రాన్ వరకు ఎంత ఎలా ఉందో ఒకసారి మెజర్ చేసుకుని డ్రా చేసుకోవాలి. ఒక సైడ్ అనేది మెజర్ చేసుకుని దాని మెజర్మెంట్ని బట్టి ఇంకొక సైడ్ అనేది కట్ చేసుకోవచ్చండి మనం ఇలా ఈజీగా. ఇప్పుడు ఈ పార్ట్ ఆధారంగా ఇంకొక హ్యాండ్ అనేది మనం కట్ చేసుకుంటున్నాం. హ్యాండ్స్ అయితే అయిపోయినాయి. మనం ఎప్పుడు కూడా ఎంబ్రాయిడింగ్ సమానంగా ఉందో లేదో అనేది ఈక్వల్గా పెట్టుకోవాలండి. కొంచెం క్రాస్గా ఉంటుంది కదా ఎంబ్రాయిడింగ్ అనేది, అందుకు ఓన్లీ వర్క్ అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ ఆధారంగా ఆది బ్లౌజ్ అనేది తీసుకుని పొడవు అనేది ఎంత ఉందో చూసుకున్నాం. మనం పొడవు అనేది ఒక మార్కింగ్ వేసుకున్నాం. మనకు నెక్, షోల్డర్స్ అన్నీ ఆది బ్లౌజ్ ఆధారంగానే ఒక మార్కింగ్ అనేది ఇచ్చుకుంటాం. ఒక హాఫ్ ఇంచ్ మాత్రం కొంచెం ఎక్కువకి మెజర్ చేసుకోవాలండి, ఎందుకంటే మనకు ఫోల్డింగ్ ఉంటుంది కదా దానికోసం.
ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ కూడా ఎంబ్రాయిడింగ్ అనేది మనకి అదే ఇంపార్టెంట్. రెండు ఈక్వల్గా రావాలి, లేకపోతే మళ్ళీ మనకి అది సమానంగా రాదు. క్లాత్ ఎలా ఉన్నా క్రాస్లో వచ్చినా ఏమొచ్చినా మన ఎంబ్రాయిడింగ్ అనేది ఇంపార్టెంట్గా చూసుకోవాలండి. అది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది సేమ్గా ఉంటుంది. సేప్ పట్టీలు ఉండవు కాబట్టి బ్యాక్ పార్ట్ వేసుకుని ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుంటున్నాను. మనం ఆది బ్లౌజ్ ఉంది కదండి, అది ఆధారంగా మన ఫ్రంట్ అనేది ఫ్రంట్ ఎంత ఉందో మెజర్ చేసుకుంటున్నాం. అదొక డాట్ అనేది మార్క్ చేసుకోవాలి అక్కడ. ఫ్రంట్ అనేది మళ్ళీ ఆమ్రాన్ దగ్గర నుంచి కూడా ఎక్కడి వరకు వచ్చిందో అనేది ఒక మార్కింగ్ అనేది వేసుకుంటున్నాం. మనకు అది 2 పార్ట్స్ అనేది కట్ అవుతుంది కదండి, మిడిల్లో ఫ్రెంచ్ వచ్చేలాగా ఒక డ్రా చేసుకోవాలి. అలా దాని ఆధారంగా కట్ చేసేసుకోవాలి. సరిపోయింది కదండి. మనకి మళ్ళీ ఎంత సరిపోతుందో లేదో అనేది ఒకసారి చూసుకోవాలి. ఆంబర్ అనేది ఎక్కడి వరకు వచ్చిందో అన్ని మెజర్ చేసుకోవాలి. ఫైనల్లీ అన్నీ రెడీ అయిపోయినాయి. ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి అనేది మనం కట్ చేసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద క్లిక్ చేసేయడం ద్వారా మేము పెట్టే అన్ని వీడియోస్ని మిస్ కాకుండా చూడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.